వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు తగదని హెచ్చరించారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీకి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గతంలో చేసిన పనులకు చట్టపరంగా శిక్ష అనుభవిస్తున్నారంటున్న జనసేన ఎమ్మెల్యేతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పైన అయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా విడిచిపెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే అనకాపల్లి యలమంచిలి ఎమ్మెల్యే సందర్భ విజయ్ కుమార్ అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉన్న దువ్వాడ శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రస్తుతం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మీ అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. దీన్ని ఎట్లా చూడమంటారు సార్? దీన్ని ఎట్లా చూస్తారు అంటే అతనికి రాజ్యాంగం గురించి తెలియాలి, చట్టం గురించి తెలియాలి అనేదే చూస్తున్నాం. ఎందుకంటే చట్టరీత్యా అది కరెక్టా కాదో అందరికీ తెలుసు. చట్టం గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఇతగాడికి తెలియదు. ఇతగాడిని చూసి 10 మంది నేర్చుకోకూడదు పిల్లలు. అందుకని అంటే ఏమనుకుంటారు, ఎమ్మెల్సీ అంటే అన్నీ తెలిసి అంతటోడే ఇష్టానుసారంగా మాట్లాడాడు, మనం కూడా మాట్లాడచ్చేమో అని ఎవరన్నా మాట్లాడి మరి కనుక వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని మా ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది. ఇతగాడికి ఆల్రెడీ మరి ఆ తిమ్మిరో ఇంకోటో దాని మీద మాట్లాడినప్పుడు ఆయనకి కూడా తెలియాలి కదా. ఒకసారి కాదు చాలాసార్లు మాట్లాడాడు. ఒక 8 నెలల నుంచి అయితే మాత్రం ఊరికే రీల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మళ్ళీ బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఏళ్ళు ఇలాగ అనుకుంటూ చేశాడు. డెఫినెట్గా అది చట్ట వ్యతిరేకమైనప్పుడు డెఫినెట్గా చట్టం అతన్ని ఎంతవరకు ఏం తీసుకోవాలని తీసుకుంటుంది. కాదు చట్టరీత్యా అది మాట్లాడాడు, చట్టం అందులో ఏమి ప్రాబ్లం లేదనుకుంటే నో ప్రాబ్లం పెట్టాలి. మేము ఎలా ఎదుర్కోవాలి మాకు తెలుసు. 100% అతగాడికైతే అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవనేది అర్థమైపోతుంది. ఎందుకంటున్నానంటే ఏది బయట మాట్లాడాలో, ఏది బయట మాట్లాడకూడదు, ఎలా వ్యవహరించాలో, ఎవరో వ్యవహరించకూడదో ఇవన్నీ అతనికి తెలియదు. కాబట్టి ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము పర్సనల్ విషయాలు మేము మాట్లాడడం కానీ అతగాడికి తెలుసో తెలియదో తెలిసి 19-24 మధ్యలో వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేశారో ఇప్పుడు అలాగే బిహేవ్ చేయగలుగుతాను అని అనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సార్, ఇప్పుడు ప్రధానంగా ఆలస్యంగా కూడా సినీ నటుడు పోసానిపై అయితే చర్యలు తీసుకోవడం, కూటమి ప్రభుత్వంలోనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. గతంలోని ఇదే ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు మీ యొక్క అధినేత పవన్ కళ్యాణ్పై చాలా వరకు ఇష్టానుసారంగా బ్యాడ్ వర్డ్స్ అవుతూ అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అతనిపై ఎటువంటి చర్యలు ఏమైనా ఉంటాయంటారు? అదే అంటున్నానండి, అతని మీద కొన్ని కేసులు ఎక్కడైతే రిజిస్టర్ అయ్యో అతను అక్కడ చేశారు. ఈయన మీద కేసులు ఎక్కడ ఎవరు SHO ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరు వాళ్ళ ఎంక్వైరీసు, వాళ్ళ ప్రొసీజరు దాని ప్రకారంగా ఎవరి కోర్స్ వాళ్ళది ఏ టైం వాళ్ళది ఉంటుంది. కానీ 100% యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మేము డెఫినెట్గా మరి చట్ట వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నారు లేదనేది సూపర్వైజేషన్ అయితే మేము చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అంతేగాని అంతకన్నా లోపలికైతే మేము ఇన్వాల్వ్ అవ్వం. 100% దాని మీద ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనే దాని మీద వాళ్ళకి ఉండాలి. వాళ్ళు లేనప్పుడు మనం ఏం చేయలేము. అది నేను అంటాను. ప్రధానంగా వైసీపీ కోరుతున్న ప్రధానమైన కోరిక ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. 40% ఓటింగ్ శాతం వచ్చినా సరే మాకు ఎందుకు ప్రతిపక్ష హోదా మాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా దువ్వాడ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ఎందుకు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి కల్పించలేకపోతుంది? నేను అంటుంది కోరికలు తీర్చలేము. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉండగలం. కోరికలు మేమైనా తీరుస్తాం? రాజ్యాంగాన్ని తెలుసుకోమనండి. 40% ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, 10% ఈజ్ ఏ క్రైటీరియా. 10% అనేది క్రైటీరియా. 10% సీట్స్, 40% ఓట్లు క్రైటీరియా కాదు. మరి అందుకే నేను అంటున్నాను, తెలుసుకోవాలి కదా అతను తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మాట్లాడదు. అందుకే నేను అంటున్నా, ఇంకా ఎలిమెంటరీ స్కూలే కాదు నేర్చుకోమంటున్నా. మీరు అన్ని సంవత్సరాలు కాదు, నేర్చుకోండి, పుస్తకం తెచ్చుకోండి, రూల్ పొజిషన్ తెలుసుకోండి. 10% ఆఫ్ సీట్స్ 175 మీరే కదా అన్నారు. 175లో 10% రాకుండా ఇచ్చేయలేరు. గతంలో కూడా సభలోనే మీ నాయకుడే ఏం చెప్పాడు, నీకు కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా చేసేస్తానన్నాడు. అంటే ఆయనకు తెలుసు కదా అపోజిషన్ స్టేటస్ అంటే ఎలాగుంటుందో. మరి అన్నీ అలా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఫ్యామిలీలోంచి వచ్చాడో, కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, 100 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ 14లోని 19లో కూడా 10% సీట్స్ రాకపోతే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ లేకపోతే ఇవ్వలేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది, ఇవ్వడానికి కుదరదు అని. మరి ఇవన్నీ తెలీదా?
జగన్మోహన్ రెడ్డి తెలీదు, వీళ్ళకి తెలీదా? పోనీ ఆయనకి తెలుసు కదా, ఆయన అన్నాడు కదా, స్ట్రైట్గా అన్నాడు కదా, ఆయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని సభలోనే అన్నాడు, నీకు స్టేటస్ కూడా లేకుండా చేసేస్తానని. మరి నేనేం ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు కూడా వచ్చి పోడియం దగ్గరికి వచ్చి మాకు హోదా ఇవ్వండి, మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి అని. అపోజిషన్ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా వస్తుంది? నెక్స్ట్ హయ్యెస్ట్ ఎవరికైతే వాళ్ళకి అపోజిషన్ వస్తుంది, దట్టు క్వాలిఫై అవ్వాలి, 10% కైనా ఎక్కువ సీట్లు ఉండాలి. ఇవి 2 క్లాజులు. నెక్స్ట్ హయ్యెస్ట్లో కూడా లేరు, క్వాలిఫికేషన్లో కూడా లేరు, క్వాలిఫై కూడా అవ్వలేదు, 2 విధాలుగా కూడా ఇది అవ్వలేదు. లేకుండా వేస్తే మేము కోట్లు వేస్తారు కదా, నార్మల్గా మీరు కూడా కోట్లు వేయచ్చు, ఎలాగ లేకుండా వేసారని. అప్పుడు మేము తప్పు చేసినట్టు అవుతుంది. మనం తయారు చేసుకున్న చట్టాలే మనం గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు? పోసాని అరెస్ట్ ఎట్లా ఉన్నదో త్వరలో ముహూర్తం ఖరారయ్యింది అనుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో వైసీపీ హయాంలో ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్పై అట్లాగే చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోసాని ఎలాగ అరెస్ట్ ఖరారయ్యిందో అట్లాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా త్వరలో అయితే అరెస్ట్ ముహూర్తం ఉంటుందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అయితే ఇది ప్రస్తుతం అయితే అప్డేట్స్. కెమెరామెన్ సౌమూర్తో ప్రతి విశాఖ నుంచి స్వతంత్ర.